నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నిష్ అమిత్ రాజు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి అన్ని రంగాల్లో కలిసి రావాలి అంటే వివాహ యోగం కానివ్వండి, సంతాన యోగం, విదేశీ యోగం, ఉద్యోగ యోగం అన్ని రకాలుగా కలిసి రావాలి అంటే అసలు ఏ క్షేత్రంకి వెళ్ళి దర్శించుకుంటే బాగుంటుంది అంటారు? నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలి? వీరికి ముఖ్యమైన మంత్రం ఏదైనా ఉంటుందా? ప్రతిసారి కూడా జపించేది ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. ఈ మిథున రాశి అనేసరికి ఏమవుతుందంటే, రాశులలో మూడో రాశి. హ్మ్. మళ్ళీ జెమినీ అంటాం కదా మనం. అవును. ఇద్దరు పిల్లలు ఊదుతున్నట్టు ఉంటుంది హ్మ్. వీళ్ళ సింబల్. హ్మ్. సో వీళ్ళదేంటంటే ట్విన్స్. వీళ్ళు హ్మ్. ట్విన్స్ సింబల్ అనమాట. ట్విన్స్. సో వీళ్ళ మైండ్ కూడా అట్లనే ఉంటుంది. 50% ఇటు, 50% ఇటు. ఇప్పుడు వచ్చి అంటాడు, అమ్మ నేను బిజినెస్ చేస్తాడు. కొన్ని రోజులు బిజినెస్ చేస్తాడు. మమ్మీ బిజినెస్ నడుస్తలేదు, నేను జాబ్కే పోతా. మళ్ళీ జాబ్కి పోతాడు. మళ్ళీ ఏడాది చేస్తాడు. మళ్ళీ వస్తాడు, మమ్మీ జాబ్లో డెవలప్మెంట్ లేదు, పైసలు వస్తలేదు సరిగా, మళ్ళీ బిజినెస్ చేస్తా. అట్లా ఫికిల్ మైండెడ్ అనమాట. దుర్బల రాశి అంటాం. ఇక్కడ 4 రాశులు ఉంటాయి. దుర్బల రాశులు మిథున రాశి, కన్యా రాశి, ధనుర్రాశి, మీనరాశి. ఈ 4 దుర్బల రాశులు అనమాట. దీంట్లో దుర్బల, చర, స్థిర రాశులు అని ఉంటాయి. సో ఈ దుర్బల రాశులలో ఏమవుతుందంటే కన్ఫ్యూజన్. అందుకని మిథున రాశులకు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి మంచిగా ఒక క్లారిటీ ఇచ్చేయాలి. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడే జాతకం చూపించినావు అనుకోమా, మంచిగా కుజుడు శని మంచి కేంద్ర స్థానాలలో ఉన్నాడు, చంద్రుడు బాగున్నాడు, చలి ఇంజనీరింగ్ చేద్దాం, మంచి సివిల్ ఇంజనీరో ఎలక్ట్రికల్ ఇంజనీరో సంథింగ్ ఏదైనా ఇంజనీర్ని తయారు చేద్దాం అన్నట్టు మనం ఆ చిన్నప్పుడే మన మైండ్లో ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్స్ ఫ్యామిలీ నేను చూసాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ది ఒక ఫ్యామిలీ చూసాను. ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటిది, వాళ్ళ మమ్మీ డాక్టర్, డాడీ డాక్టర్, వీడు కూడా మైండ్లో ఏముంటే నేను కూడా రేపటి పెద్ద అయినాక సర్జన్ కావాలని చెప్పి వాడు ఫిక్స్ అయిపోతాడు. అదే మైండ్ సెట్లో అలాంటి సొసైటీలోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు నీ దోస్తాన్ని ఎట్లా ఉంటుందో రేపటి నీ ఫ్యూచర్ అనేది అట్లనే ఉంటుంది. నాది మిథున రాశి కదా, నీ బిజినెస్ మైండ్ అయిపోతా అంటే అట్లా కాదు. ఏమో నీ జాతకంలో నువ్వు పొలిటీషియన్ అవ్వాలని రాసిందేమో, అది ఉన్నదే యోగం అవుతుంది. సో నీ సర్కిల్ అనేది మెయింటైన్ చేయి. మిథున రాశి వాళ్ళు ఏంటంటే సర్కిల్ మంచి మెయింటైన్ చేస్తే మంచి డెవలప్మెంట్కి వెళ్తాం. నీకు చిన్నపిల్లలు ఉన్నారు మిథున రాశి వాళ్ళు అంటే వాళ్ళని సర్కిల్ ఇప్పటి నుంచే సొసైటీ ఎట్లా ఉందో అది చూసుకో. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన ఇంటి ముంగడ ఒకడు ఉన్నాడు, ఆడు పొద్దుగాలు వేస్తే నోటి నుంచి దరిద్రాలే వెళ్తున్నాయి అనుకో, అమ్మన బూతులు వెళ్తున్నాయి అనుకో, మన పిల్లలు ఎట్లా తయారవుతారు, నీ పిల్లలు ఎట్లా తయారవుతారు, అదే నేర్చుకుంటాడు. సో అలాగే మనం కూడా ఏంటంటే మన సొసైటీలో మనం ఎక్కడ ఉంటున్నాం, మన సర్కిల్ ఏంటిది, ఆ సర్కిల్ని బట్టే ఈ మిథున రాశులకు మైండ్లో ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి మెయిన్ సొసైటీ జాగ్రత్త చూసుకోండి, మీరు ఉంటున్న సర్కిల్ వీళ్ళకి అది జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళని మంచి ట్రైన్ చేస్తే వీళ్ళు ఏ ఫీల్డ్లో పంపించినా ఇంకా బిజినెస్లో అయితే ఇంకా మంచి తోపులు అవుతారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో, ట్రేడింగ్ దాంట్లో మంచిగా. కానీ వీళ్ళకి మనం పేరు కరెక్ట్ ఉండాలి పెట్టింది, అలాగే వీడికి అలవాట్లు. ఇప్పుడు వీడికి ఏం చేయాలి, మిథున రాశి అనగానే బుధుడు అంటే గణపతి లేదా వెంకన్న స్వామి అంటారు. అట్లా కాదు, ఈయనకి ఏం చేయండి అంటే మిథున రాశికి సూర్యభగవానుడు ఆరాధన అలవాటు చేయాలి. ఎందుకంటే 3వ హౌస్ కదా, 3వ హౌస్ అంటే పరాక్రమ స్థానం. నేను చేయగలుగుతాను, నేను చేస్తా మమ్మీ, అక్క నేను చేస్తా అన్నట్టు వాడు వెళ్ళిపోవాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి. అందుకు సూర్యుడికి అర్ఘ్యం ఇప్పియండి. ఎట్లా ఇప్పియాలి అర్ఘ్యం, ఒక స్టేజ్కి వీడికి ఒక 10-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మెల్లగా ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటూ దాంట్లో కొంచెం ఒక ఎరుపు రంగు పువ్వు కొంచెం పసుపు వేసి సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. అది అలవాటు చేయి చిన్నప్పటి నుంచి, వాడికి అది అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఉన్నా రేపటి నాడు అబ్రాడ్కి వెళ్ళిపోయినా నాడు అది వదలలేడు. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి అడిక్షన్ చేసేసినావు కదా, ఇక అది చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ముస్లిం వాళ్ళని చూడమా, నువ్వు నమాజ్ అనగానే 5 టైం చేసేటోళ్ళు ఉన్నారు మా దోస్తులు మస్తు మంది. ఓన్లీ ఫ్రైడే బిజీ ఉన్న వాళ్ళు ఓన్లీ ఫ్రైడే పోతారు, కానీ తప్పుతారా? అదే ఇప్పుడు మనం ఒకరికి చెప్పినాం అనుకో, ఎన్ని వారాలు వాళ్ళు గురుగారు అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఎన్ని వారాలు? అరే ఎన్ని వారాలు ఏం పోతారా, ఇక నువ్వు ఎన్ని రోజులు సుఖంగా ఉండాలి చెప్పి, ఓ వారం సుఖంగా ఉంటుంది అలా, ఓ నెల సుఖంగా ఉంటే బాగా. అట్లా ఏది కానీ ఇప్పుడు ఒక రెమెడీ చెప్పినప్పుడు దాన్ని వదలొద్దు. వారం చేస్తున్నావు, బిజీ అయిపోయాను, 2 వారాలకు ఒకసారి చేయి, ఇంకా బిజీ అయినా నెలకు ఒకసారి చేయలేవా? 5 నిమిషాలు ఇక పరిహారానికి. ఆడ కూర్చొని ఆ మొబైల్ స్క్రోల్ చేసే కన్నా 5 నిమిషాలు పోయిన బండి దానికి మాత్రం గంటలు స్క్రోల్ చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఈ వృషభ రాశి, ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే
వీక్లీ 2 సార్లన్నా కిచెన్లో అన్నం తిను. ఓకే. కిచెన్లో అన్నం తినాలి. తినాలి. కిచెన్లో అన్నం తింటే ఏమవుతుందంటే నీకు హ్మ్. రాహు నీకు మంచి న్యూట్రల్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఓకే. నార్మల్‌గా కిచెన్‌లో అన్నం తినకూడదంటారు. లేదు ఎవరు మనోళ్ళకి ఇదే ఉంది తలకాయ నొప్పి. ఇప్పుడు నీకు కిచెన్ ఏంటిది మా అగ్ని. ఇప్పుడు అప్పట్లో నువ్వు పాతకాలంలో చూసినట్టయితే ఊర్లల్లో కిచెన్ సపరేట్ ఉంటుండే బయట. అవును. మంచిగా రూమ్ లాగా. ఆడ మరి అమ్మ ఆడ మంచిగా రొట్టెలు ఏదో ఒకటి చేసి ఇస్తుంటే ఈడే అక్కడే కూర్చొని కూర్చొని తినేది. తింటుండే. మరి అప్పట్లల్లో అలా ఎంత హెల్తీగా ఉండేది. ఇప్పుడు మనకి డైనింగ్ టేబుల్ వచ్చేసి చెక్క మీద కూర్చొని తింటున్నాం. అప్పుడు నువ్వు కింద కూర్చున్నప్పుడు నీ మూలాధార చక్రం భూమికి తగిలేదినా. ఆ భూమికి తగిలి దాంట్లో నుంచి ఒక పాజిటివ్ ఆరా మనకు తీసుకొని అప్పుడు మనకి అప్పట్లో ఇవన్నీ లేవు స్వార్థాలు. అవును. అంటే రాను రాను కలికాలం వస్తున్న కొద్దీ అట్లా తయారైనాం మనం. కానీ ఒకప్పుడు చూడు పొద్దున్న లేచినామా వ్యవసాయం చేసినామా మధ్యాహ్నం చెట్టు కింద తిన్నామా రాత్రి వచ్చి కిచెన్లో అయితే తిన్నామా పనుకున్నామా 8 గంటల పనుకున్నామా అంతే ఉండే. అవును. ఇప్పుడు 12 దాకా 1 గంటల దాకా చేస్తారు. నిజమే. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కానీ మొబైల్ చూడటం టీవీ చూడటం ఇవి చేయొద్దు. ఓకే. ఎలక్ట్రానిక్ చంద్రుడు పని చేసేటప్పుడు రాహు పని చేయకు. ఓకే. తిండి చంద్రుడు ఎలక్ట్రానిక్ రాహు వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది ధన నష్టం బద్ధకం ఇవి ఎక్కువైతాయి. సో ఏ రాశులన్నా చేయొద్దు. ఇంకా వృషభ రాశులు మెయిన్ అనేది మిథున రాశులు మెయిన్. అలాగే బెడ్రూమ్లో కూర్చొని తింటాం వీళ్ళు మిథున రాశులు కానీ వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం బద్ధకం ఎక్కువవుతుంది. మమ్మీ తీసుకా చాయ్ బిస్కెట్ తీసుకాయడిగా అంటాడు ఈయనే కూర్చుంటాడు బెడ్ మీద కూర్చుంటాడు ఈయనే తింటా ఉంటాడు. ఇక ఈ ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నాడో వీడు చేయటం వల్ల ఈ ఇంటికి పెద్ద ఎప్పుడు హాస్పిటల్ పోతూనే ఉంటాడు. వీడు చేయటం వల్ల ఈ మిథున రాశినోడు పిల్లోడో పిల్లనో ఎవరో ఒకరు బెడ్రూమ్లో తింటాం మొదలు పెడితే లేదా బెడ్ మీద కూర్చొని తింటాం మొదలు పెడితే దానికన్నా పెద్ద దరిద్రం లేదు ఇంకా. అందుకనే బెడ్రూమ్లో ఎప్పుడు తిండి వస్తువులు తీసుకెళ్ళొద్దు. అదే నీ ఆఫీస్ ఉంది ఇప్పుడు ఇది నీ హాల్ అనుకోమా ఇది మన హాల్ ఇది నీ ఆఫీస్ కాదు. నీ ఆఫీస్ అంటే పైన ఉంది. అదే మనం అక్కడ కూడా తినొద్దు లెక్క ప్రకారంగా. ఆఫీస్లో కూడా కూర్చొని తినొద్దు. అప్పులు ఎప్పటికీ తీరవు. ఇది ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా కానీ ఎక్కడ కూర్చొని తినాలి? ఏదో ఇట్లా ఉందిగా ఓపెన్ ప్లేస్ ఇక్కడ హాల్లో కూర్చో లేదంటే కిచెన్ అక్కడ ఉంది కిచెన్లో కూర్చో. ఆఫీస్లో బెడ్రూమ్లలో కూర్చోవద్దు. ఎందుకంటే మన పనిస్థలం కనవా పనిస్థలం ఏంటిది శని దగ్గర చంద్రుడిని తీసుకొని పెడితే అప్పులు ఎప్పటి తిరిగి. అందుకని మిథున రాశి వాళ్ళు ఆఫీస్లో కానీ ఇట్లా కానీ తినొద్దు. చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ చూడు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ టేబుల్ మీదే కూర్చొని తింటారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ టేబుల్ మీదే కూర్చొని తింటారు. అందుకని వాళ్ళ ప్రమోషన్స్ ఆగిపోతాయి. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడు. ఆ తినేటోడిని సార్ మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఆగింది అన్న అడిగి చూడు ప్రాక్టికల్గా 100%. నీకు 10 మంది ఉన్నారంటే అందులో 7గురికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఏదో 3గురికి పుణ్యాత్ములు ఏదో పూర్వజన్మ కర్మ వల్ల వాడు అట్లా తిన్నా బాగుపడతాడు. ఎందుకు దీనికి సంబంధం ఏంటి అంటే 2 విషయాలు. వర్క్ ప్లేసు నీ శని మళ్ళీ నీ పెట్టుకొని తింటుంది ఏంటిది చెక్క టేబుల్ కదా. చెక్క టేబుల్ ఏంటిది మళ్ళీ రాహు. సో నీకు సడన్గా పైసా ఎక్కడి నుంచి రానియాడు అన్నీ ఆపేస్తాడు. ఇంక్రిమెంట్ స్టాప్ ప్రమోషన్ స్టాప్ పైసలు ఇచ్చిన బయట రావు ఈ చిన్న నువ్వు చేసే మిస్టేక్ వల్ల. అందుకనే ఆఫీస్లో కానీ టేబుల్ మీద కానీ కూర్చొని తినొద్దు అవాయిడ్ చేయాలి ఈ మిథున రాశులు. అలాగే మిథున రాశుల్లో ఏంటంటే ప్రతినిత్యం కూడా వెంకన్న స్వామి గుళ్ళో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వు. వెంకన్న స్వామికి నెలలో ఒక్కసారి ఒక మీఠా పాన్ సమర్పించు. అన్ని పనులలో ఇప్పుడు భార్య భర్తలలో గొడవలు ఉన్నాయి అనుకో లేదనుకుంటున్నావు సంబంధం చూస్తురు. ఇప్పుడు ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ మిథున రాశులు ఎవరైనా సంబంధం చూస్తురు సార్ చెప్తా అంటారు పోతురు వస్తలేరు సమాధానం. అప్పుడు నువ్వు ఈ శనివారం వెంకన్న స్వామికి మంచి స్వీట్ పాన్ కట్టించి ఎక్స్ట్రా గుల్కంద్ అంటాం మంచి వేపించి తీసుకొని మంచిగా ఆడ తీసుకోకపోతే ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి అట్లా చేస్తుంది ప్రతినిత్యం. అలాగే మిథున రాశులు ఏంటంటే ఆర్థికంగా బలపడాలి అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి అన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ఎవరికైనా చెప్పులు దానం చేయి ఎవరికైనా. అలాగే నీకు చెప్పులు ఉన్నాయి అనుకో ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు ఆ వర్క్ దగ్గర ఎవరు శత్రువులు ఉండొద్దు అనుకో నీ చెప్పులు ఉన్నాయనుకో పాతగా అయిపోయినాయి పడేయకు ఏదైనా తీసుకో జలప్రవాహం చేయి పారుతున్న నీళ్ళలో వదిలేసి నీకు వర్క్ దగ్గర ఎవరు శత్రువు ఉండడు. అలాగే నీకు కుదిరినప్పుడల్లా భర్త చనిపోయిన వీడియోస్ ఎవరైనా ఉంటే నీకు దగ్గర వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయి. రైస్ తప్ప మిగతాది ఏదన్నా పప్పులు ఉప్పులు తీసుకపో ఒక 500 నెలకి పప్పులో ఉప్పులో తీసుకుపోయి
నీకు సంతానం ఎందుకు కలగదు? ఈ చిన్న చిన్న రెమెడీ ఇది ఇవ్వాలి. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు గురువు సప్తమంలో ఉండి శని దశమంలో ఉన్నాడు ఒక వ్యక్తికి. దానాలు చేస్తూ ఉండు, దానాలు చేస్తూ ఉండు, అన్నదానం చేస్తూ ఉండు, అమాసకి అన్నదానం చేస్తూ ఉండు, గుడికాడ అమాసకి అన్నదానం చేస్తుంది. దగ్గర దగ్గర 45 లక్షలు లాస్ అయింది. ఈయనేమంటాడు, ఏయ్ ఈ అన్ని పరిహారాలు లేవు, ఏం లేవు, దేవుడు లేడు, ఏం లేదు, ఇంత ఇంత నేను దానాలు ధర్మాలు చేసినా నా 45 లక్షలు నేను పోగొట్టుకున్నా, నేను మిడిల్ క్లాస్ అని అనేసరికి నా దగ్గర పట్టుకొచ్చింది ఒక ఆయన. నేను రాగానే ఫస్ట్ కూర్చొని నువ్వు ఎలాగే అదే అన్న, నాకు అంతా లాస్ అయిపోయినా నేను ఇది అన్ని నమ్మా అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగిన, నువ్వు అన్నదానం చేసినావా? అదేంటిది అని. చేసినావనేది చెప్పాను. అవును సార్ అన్నదానం చేశాను. సో అన్నదానం నీకు జాతకంలో సప్తమంలో గురువు, దశమంలో శని, వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితిలో. నువ్వు గుడికాడ అన్నదానం చేస్తే నువ్వు సాగనాకపోతే ఏమవుతుంది రా భయ? చెయ్యొద్దు. ఆ స్థితి ఉన్నప్పుడు చెయ్యొద్దు. చంద్రుడు మంచి ఉచ్చస్థితిలో ఉండి సప్తమంలో గురువు. ఇప్పుడు అదేమా, శుభగ్రహాలను ఎప్పుడు దానం చేయొద్దు. ఇప్పుడు నీ చంద్రుడు బాగున్నాడు, నువ్వు అన్నదానం చేస్తే ఇంకా నీకు ఆరోగ్యం ఏడి ఉంటుంది, నీ పైసడికి వెళ్ళి చంద్రుడు పోతాడు. ఇప్పుడు శుభగ్రహాన్ని ఎప్పుడు దాపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎన్నో మన ఇంటర్వ్యూస్లలో నేను చెప్పాను, రతన్ టాటా గారి యొక్క 9వ ఇంట్లో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు 9వ ఇంట్లో. 9వ ఇంట్లో బుధుడు డేంజర్, రిలేషన్షిప్ నిలబడినీయడు. దాంతోపాటు మళ్ళీ 9వ ఇంట్లో శుక్రుడు, దాంతోపాటు రవి అస్తంగతం అయిపోయాడు. సో ఆయన మ్యారేజ్ చేసుకుని నిలబడదు, అందుకని ఆయన చేసుకోలేదు. మళ్ళీ కరోనా టైంలో ఏం చేసిండు ఆయన? అన్నదానం చేసిండా? అన్నదానం చేయలే. ఎవరికైనా జాబ్లు ఇప్పించిండా? ఏం లేదు. ఎవరికైనా ట్రాక్టర్లు ఇచ్చిండా? లేదు. ఎవరికన్నా ట్రావెల్లో హెల్ప్ చేసిండా? సోను సూద్ లేదు. ఏమి ఇచ్చిండు? పిఎం ఫండ్కి 1500 కోట్లు. ఎందుకు? శుక్రుడు అంటే ఏంటి? పైసా కదా. శుక్రుడు అస్తంగతం అయిపోయాడు, సో పైసలు ఇచ్చేసిండు దానం. రెమెడీ అయిపోయింది. రెమెడీకి రెమెడీ అయింది. ఈయన ప్రొడక్ట్స్కి జబ్బుడ సేల్, టాటా 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 అని అందరూ పట్టుకోరు. అదే సోను సూద్, ఆయన శనికేతువులు బాగాలేరు. సో ఇప్పుడు నేను గుడికి పోయి దీపం పెడతా, శనికి దీపం పెడతా, కేతుకు దీపం పెడతా అని కాదు. నా సొంటుడే ఒరే ఒక్కడ అడ్వైజ్ ఇచ్చేటోడు ఉన్నాడు. సో వాడేం చెప్పాడు, శని అంటే ఏంటి? పేదోళ్ళు. శని ఏం లేనోళ్ళు, లేబర్ వర్క్ చేసుకునేటోళ్ళు, ఇతర కంట్రీస్కి వెళ్ళి అక్కడ మేస్త్రి పనో, హోటళ్ళల్లోనో, టాయిలెట్ గడుగులో, గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తారు, పెట్రోల్ బంక్లలో పనిచేస్తారు, వీళ్ళందరూ ఎవరికి? శని. సో వాళ్ళు ఏం చెప్పారు, శని బాగాలేడు నీకు, పేదవాళ్ళకి ట్రావెల్ అంటే ఏంటి? కేతు. సో పేదవాళ్ళకి ట్రావెలింగ్లో సాయం చేయి. సోను సూద్ అన్నదానం చేసిండా? పిఎం ఫండ్కి పైసలు ఇచ్చిండా? చూడు ఇవన్నీ ఏమవుతాయంటే శుభగ్రహాన్ని దాపెట్టుకో. అశుభగ్రహం ఏది ఉందంటే అది దానం చేయకూడదు. అప్పుడు ఆ వ్యక్తికి నేను ఇది 1.5 year బ్యాక్ వచ్చాను, అప్పుడు నేను ఏం చెప్పా అంటే, చెయ్యి నువ్వు అన్నదానం చేయకు, ఫ్రూట్స్ దానం చేయి. ఫ్రూట్స్ అది కూడా ఎక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యకు. మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల ఒక 500-1000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఇచ్చేసే, అప్పుడు చూడు నీకు రిజల్ట్ ఎట్లుంటుందని చెప్పి పంపించా. ఆ నమ్మి చేసాడు. మళ్ళీ ఆ 45 కాదు 1 crore సంపాదించుకున్నాను ట్రేడింగ్లో. అట్లా ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు బెంగళూరులో ఒక క్యాండిడేట్ మన దగ్గరికి వచ్చే క్లయింట్ వచ్చి ఒకటి చూపించారు, రీల్ చూపించాడు నాకు. గురూజీ మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదేంటిది నాకు తెలుసుకోవాలంది, ఈ రీల్కి అర్థం ఏంటి అని. అయితే ఆడేం చేస్తుండే, బెంగళూరులో ఒక క్యాండిడేట్ స్వీట్ షాప్ ఉంది. ఒక్క స్వీట్ షాప్ తోటి స్టార్ట్ చేసినాడు, ఇలా 12 branches పెట్టిండు. ప్రతి సంవత్సరం ఇది రెమెడీ చేస్తాడు సార్, ఇది నా దోస్తు, ఇది ఏంటి సీక్రెట్ నాకు కూడా చెప్పి, నాకు కూడా వచ్చి వస్తుందా, నేను చేస్తా అంటాడు. సరే అని చెప్పి చూసిన. ఏంది రీల్ ఏముంది, గవర్నమెంట్ స్కూలు LKG ఫస్ట్ క్లాస్ పిల్లల దాకా ఓన్లీ ఆడపిల్లలే, అందరిని పిలుస్తుండు, 20 రూపీస్ ఇస్తుండు, కాలు మొక్కుతుండు, 20 రూపాయలు ఇస్తుండు, కాలు మొక్కుతుండు. అందరికి ఎంతమంది ఉన్నారో అందరికి. మరి మా పిల్లాడే సైక్ నట్ ఆడపిల్లలకే. ఏంది సార్ ఈ సీక్రెట్ ఏంది అని వాడు డౌట్. వాడు అట్లా చేసుకుంటూ వాళ్ళ కొన్ని కోట్లకు సంపాదించినాడు అనేసరికి నేను అన్న, చిన్నపిల్లలు శుక్రుడు ఎక్కడ మొక్కుతుండు? కాళ్ళు, కేతు. సో శుక్రకేతువులు బలపడ్డారు. నేనేమన్నా నీకు ఇంతకుముందు, కేతువే రాత్రి నీకు అసలు ఏం చేసిండ్రో అది వాడి జాతకానికి తగ్గట్టు అది ఉందన్నమాట. సో అట్లా సీక్రెట్స్ డీకోడ్ చేయాలి మనం. ప్రతిదీ రెమెడీ ఏమా.
ఇప్పుడు ఒక అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ పెళ్ళిలో, అనంత్ అంబానీ పెళ్ళిలోనేమో నీతా అంబానీ, ముఖేష్ అంబానీ వడ్డిస్తారు. ఆకాష్ అంబానీ పెళ్ళిలోనేమో అమితాబ్ బచ్చన్ వడ్డిస్తారు, షారుఖ్ ఖాన్ వడ్డిస్తాడు. మరి ఈడేమైంది? అప్పటికన్నా ఇప్పుడు ఆస్తి పెరిగింది కదా, మళ్ళీ వీళ్ళు దేవచ్చు కదా, కానీ వీళ్ళు ఎందుకు చేస్తారు? వీళ్ళు పెడుతుంది కూడా అన్నం పెట్టరు వీళ్ళు. ఒక ఆయన లడ్డు పెడతాడు, ఎవరు? రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ. లడ్డు స్వీట్, కుజుడు, నాకు పిల్లలు కావాలి, నా బాడీ వెయిట్ తగ్గాలి, దండం పెడతారా మీరు, ఆశీర్వాదం వీర్రా అని అడుగుతుండే ఎవరిని? శనిని. వర్కర్స్కే పెడుతున్నారు, వాళ్ళు చుట్టాలకు పెడతలేరు. మళ్ళీ వెనకంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ వచ్చారు. వాళ్ళు ఏం పెడుతారు? మిర్చి. వాళ్ళు స్వీట్ పెడతారు, వీళ్ళు మిర్చి పెడుతున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు? గురుగెత్తు, అరే నాకు కొడుకు లంగ్స్ ప్రాబ్లం ఉంది రవి, జర ఆయుష్ జర వారికి ఆశీర్వాదం మీరు అని చెప్పి దండం పెడతారు. వాళ్ళకి పనులకు దండం పెడతారు పెట్టి. చూడు మరి అదెంత పెద్ద రెమెడీ. నీకేమనిపించింది? అమ్మా ఇంత పెద్దోళ్ళు అయినా పేదోళ్ళకి ఇస్తున్నారు, ఎంత గ్రౌండ్ ఆడుతూ ఎంత డౌన్ టు ఆడుతున్నారు అని నువ్వు అనుకుంటావు, కానీ దాని వెనుకున్న సీక్రెట్ ఇది. సో అట్లా మళ్ళీ ఆడ ఎంతమంది గిఫ్ట్లు యాక్సెప్ట్ చేసిరో మంచి మంచి వాళ్ళు. షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులు ఇరుక్కుండు. రణ్వీర్ సింగ్ అసలు దురంధర్ ఆడొద్దు అన్నారు, 2 కోట్ల వాచ్ తీసుకుంది. అట్లా ఏది తీసుకోవాలి ఏది ఇవ్వాలి అనేది తెలియాలి. అందుకనే మహేష్ బాబు గారికి ఇస్తా అంటే 5 కోట్లు ఇస్తా అంటే వద్దన్నాడు మహేష్ బాబు. పిలిచినా పెళ్ళికి వచ్చినా పోతుంది అంతే, పైసలు నాకేమో. సో అట్లా ఈ మిథున రాశి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఏం దానం ఇవ్వాలి ఏం దానం ఇవ్వకూడదు. అలాగే వీళ్ళకి ఓం శ్రీం ఐం సహ, ఓం శ్రీం ఐం సహ, ఓం శ్రీం ఐం సహ ఈ మంత్రము కుదిరితే స్ఫటికమాల తీసుకో, డైలీ 108 సార్లు జపం చేయి. సేమ్ ఇదేం చేయాలంటే వైట్ రసగుల్లా వస్తుంది స్వీట్ షాప్లో, నీకు 1/4 కిలో 1/2 కిలో డబ్బాలు దొరుకుతాయి, స్టీల్ క్యాన్, అది తెచ్చుకో. వైట్ రసగుల్లా తీసుకొచ్చి మంచిగా పూజ అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసి ఏదైనా ప్లేట్లో పెట్టి గోడ మీద పెట్టి, ఇది మిథున రాశి వాళ్ళు ప్రతినిత్యం చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఆ వైట్ రసగుల్లా వాళ్ళకి పెట్టినట్టయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. దాంతోపాటు నువ్వేం చేయాలంటే నీకు దగ్గరలో ఈ మిథున రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ ఉండాలి, వాళ్ళ మాట వినాలి అంటే గుళ్ళో ఏదైనా సేవ చేయంటే ఫస్ట్ పోయి గాయత్రి చేయంటే, గాయత్రి గుళ్ళో సేవ చేయమ్మా అంటే నువ్వేం చేస్తావు? పోయి తీర్థం కాడని నుంచుంటావు, అంతే. ఈజీ వర్క్ ఎంచుకుంటాం. అట్లా కాకుండా ఏంటంటే సేవ అనేది ఊడు, లేదా అన్నదానం జరుగుతుంది, గిన్నెలు గడువు, కూరగాయలు కట్ చేయి, అట్లా నీ చేతికి ఏదైనా పని చెప్పు. ఉత్తనే మనం ఇది పెట్టడం వల్ల ఏం రాదు. ఇట్లాంటి సేవ మనం గుళ్ళో చేయగలిగితే, ఇప్పుడు శివాలయం ఉంది, వారానికి ఒకసారి వెళ్ళిపో, మండే రోజు అంతా కడుగుతారు కదా, పో నువ్వు కడుగుపో, పైప్ పట్టు, లేదా నువ్వు కూడా ఊడువు. ఈ మిథున రాశి వాళ్ళు ఎంత దైవారాధన చేస్తే అంత సక్సెస్ వస్తుంది. మాకందరికి ఈజీ సేవ కావాలి, ఈజీ సేవ కావాలి. నేను అనుకుంటావా ఒక స్టేజ్ వచ్చే వరకు అమిత్ రాజ్ లైఫ్ ఎట్లా అంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా, మ్యాక్సిమం ఇంకా ఒక 3 ఇయర్స్ కావచ్చు, ఒక 3 ఇయర్స్ మ్యాక్సిమం 3 ఇయర్స్. ఏంటి 3 ఇయర్స్ బతుకుంటారా? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏడుకోగాడికి ఏదో పుణ్యక్షేత్రం, అరుణాచలము, కామాఖ్య, ఇక ఇక్కడ నీ క్లయింట్స్ కుండా నేను ఇక వెళ్ళిపోతా అంతే. ఇంకా అక్కడ కూడా ఏం పని విని ఏం లేదు. తండ్రి పెడితే ఎవరన్నా గుడి దగ్గర కూర్చుంటే పెడితే తినాలి, లేదు అంటే వదిలేయాలి. నాకు నేను రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాక నా ఆశ అది వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా వెళ్ళి. అందుకనే మిథున రాశి వాళ్ళు కూడా ఈ కొన్ని ప్రాసెస్ పాటిస్తూ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.